Hello friends, very good morning. Welcome to Daily Economy News Analysis. LTX classes లో యూపీఎస్సీ ఇన్ఫినిటీ మన ఫ్లాగ్షిప్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్కి కొత్త బ్యాచెస్ అనౌన్స్ చేసాం. నౌ యూ కెన్ స్టార్ట్ యువర్ యూపీఎస్సీ ప్రిపరేషన్ అట్ జస్ట్ 5,000 per month. మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. 5,000 per month పే చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. యూ కెన్ జాయిన్ ఆన్లైన్, యూ కెన్ ఆల్సో జాయిన్ ఆఫ్లైన్. హైదరాబాద్, వైజాగ్లో మన ఆఫ్లైన్ ఉంది. ఆఫ్లైన్ వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ ఫ్రీగా ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి జాయిన్ కావచ్చు. 15th April లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్ అనేది అందుబాటులో ఉంటుంది. ఇది మన వెబ్సైట్. మేక్ యూస్ ఆఫ్ దిస్. ఓకే, యూపీఎస్సీ ఇన్ఫినిటీ వర్కింగ్ ప్రొఫెషనల్స్, జాబ్ చేస్తున్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ జాబ్స్ గట్రా చేస్తూ యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళకి సువర్ణ అవకాశం. మీకు ఆన్లైన్ యాక్సెస్తో పాటు ఒకవేళ మీరు హైదరాబాద్ వెళ్ళి మన ఆఫ్లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వాలంటే ఆ అవకాశం కూడా మీకు ఫ్రీగా కల్పించడం జరుగుతుంది. అట్ జస్ట్ 5,000 per month. 15th April లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి మాత్రమే అవకాశం. లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంది. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి వివరాలు కనుక్కోవచ్చు. అలాగే యూపీఎస్సీ ఆప్షనల్స్, పబ్యాడ్, పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్ ఇవన్నీ మనం ఆఫర్ చేస్తున్నాం. 5,000 per month పే చేసి వీటిలో ఏదైనా మీరు జాయిన్ అవ్వవచ్చు. అన్నింటికీ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ లభిస్తుంది. 15th April లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం అనేది ఉంటుంది. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి రావాలి. సో ఇవాల్టి ఆర్టికల్ ఏంటి? ది ఎన్పిసిఐస్ న్యూ సర్క్యులర్ ఆన్ లెవీ చార్జెస్. సో రీసెంట్గా ఒక న్యూస్ సర్క్యులేట్ అయిపోయింది. ఇక్కడ నుండి మీరు యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేస్తే ట్రాన్సాక్షన్ ఛార్జెస్ పడిపోతాయి అని. అంటే మనకి ఫోన్పేలు, గూగుల్ పేలు చేస్తే ట్రాన్సాక్షన్ ఛార్జెస్ పడిపోతాయంట. కొత్త సర్క్యులర్ వచ్చిందంట అని న్యూస్ విపరీతంగా సర్క్యులేట్ అయిపోయింది. సో దానికి క్లారిఫికేషన్ రిలీజ్ చేశారు. ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఉన్నాయా అంటే ఉన్నాయి. అయితే అన్ని ట్రాన్సాక్షన్స్ పైన కాదు, కొన్ని స్పెసిఫిక్ ట్రాన్సాక్షన్స్ పైన. ఏ ట్రాన్సాక్షన్స్ పైన ఛార్జెస్ పడతాయి, ఏ ట్రాన్సాక్షన్స్ పైన ఛార్జెస్ పడవు అనేది డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్లో కవర్ చేశారు. మనం ఆర్టికల్ లైన్ బై లైన్ చూసుకుంటూ మొత్తం పట్టేద్దాం, సరేనా? సో స్టోరీ సోఫార్ ఒక్కసారి చూసేయండి. ఇక్కడ లాస్ట్ వీక్ ఏం జరిగిందమ్మా? ఎన్పిసిఐ వాళ్ళు, మన యూపీఐని గవర్న్ చేసే ఆర్గనైజేషన్ ఏంటంటే ఎన్పిసిఐ, ఒక సర్క్యులర్లో డైరెక్ట్గా బ్యాంకుకి ఇష్యూ చేసిన సర్క్యులర్ అది. ఏం చెప్పారంటే, నౌ బ్యాంక్స్ కెన్ లెవీ ఛార్జెస్, బ్యాంక్స్ ఛార్జెస్ లెవీ చేయొచ్చు. ఎవరిపైన? ఆన్ మర్చెంట్ ట్రాన్సాక్షన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. పర్సన్ టు పర్సన్ కాదు, మర్చెంట్ ట్రాన్సాక్షన్స్ పైన మీరు ఛార్జెస్ లెవీ చేయొచ్చు. మేడ్ త్రూ ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్ వాలెట్స్ యూజింగ్ యూపీఐ. అర్థమైందా? ఇది కోర్ ఆస్పెక్ట్. యూపీఐని ఉపయోగిస్తున్న ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా మీరు యూపీఐని ఉపయోగించి ఏదైనా మర్చెంట్కి ట్రాన్సాక్షన్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ యూ గో టు ఒక షాప్కి వెళ్ళావు, అక్కడ యూపీఐ స్కానర్ ఉంది. యూపీఐ స్కానర్లో నీ దగ్గరున్న పేటిఎం వాలెట్తో కావచ్చు, లేదా మొబీక్విక్ వాలెట్తో కావచ్చు, ఇలాంటి వాటిని పీపీఐస్ అంటారు. వీటిని ఉపయోగించి యూపీఐ ద్వారా మర్చెంట్కి మీరు పేమెంట్ చేస్తే, అలాంటప్పుడు మీరు మర్చెంట్ దగ్గర వసూలు చేయవచ్చు. ఎవరు? బ్యాంక్ వాళ్ళు. ఎంత వసూలు చేయవచ్చు అనేది కూడా చెప్పారు. డీటెయిల్డ్గా చూద్దాం. అయితే ఈ ఇన్ఫర్మేషన్ అనేది లీక్ అయిపోయింది మీడియాకి లీక్ అయిన తర్వాత ఎన్పిసిఐ వాళ్ళు ఏం చేశారంటే క్లారిఫికేషన్ ఇష్యూ చేశారు, స్టేటింగ్ దట్ నార్మల్ బ్యాంక్ టు బ్యాంక్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ విల్ నాట్ బి చార్జ్డ్. ఇప్పుడు మనం చేస్తున్న బ్యాంక్ టు బ్యాంక్, మీరు నాకు పేమెంట్ చేసినా ఏం చేసినా వీటికి ఛార్జెస్ అనేవి పడవు. అండ్ కస్టమర్స్ విల్ నాట్ హ్యావ్ టు పే ఫర్ ట్రాన్సాక్షన్స్ మేడ్ వయా పీపీఐ ఆన్ యూపీఐ. పీపీఐ ద్వారా చేసిన ట్రాన్సాక్షన్స్లో కూడా కస్టమర్స్ పేమెంట్ చేయక్కర్లేదు. మరి ఎవరు పేమెంట్ చేయాలి? మర్చెంట్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది, కస్టమర్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. సపోజ్ యు ఆర్ ఏ కస్టమర్, యూ గో టు ఏ మర్చెంట్ అండ్ మర్చెంట్ దగ్గర యూపీఐ క్యూఆర్ కోడ్ ఉంది. నువ్వు వెళ్ళి నీ దగ్గర ఉన్న పీపీఐ వ్యాలెట్తో నీ యూపీఐకి లింక్ చేసేసి దాని ద్వారా మర్చెంట్కి పేమెంట్ చేస్తే, ఆ పేమెంట్ రిసీవ్ చేసుకున్న తర్వాత మర్చెంట్ దానిపైన ట్రాన్సాక్షన్ ఛార్జెస్ కట్టుకోవాలి, నువ్వు కట్టాల్సిన అవసరం లేదని దీని అర్థం. అయితే దీంట్లో చిన్న చిన్న లింకులు ఉన్నాయి, అవన్నీ మనం లోపలికి వెళ్ళే కొద్దీ మనకి అర్థమవుతుంది. ఇంకా ఏం చెప్తోంది? న్యూ ఇంటర్చేంజ్ ఛార్జెస్ ఆర్ ఓన్లీ అప్లికబుల్ ఫర్ ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్ మర్చెంట్ ట్రాన్సాక్షన్స్ ఓన్లీ. అదే మీకు చెప్పిన విషయం. ఓకేనా?
సో ఇది చూద్దాం ఇప్పుడు. అయితే ఈ ఇంటర్చేంజ్ ఫ్రీ అనేది ఆల్రెడీ మనకి క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ మీద గట్రా ఉంది. మీరు ఎప్పుడైనా క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ చేస్తే ద మర్చెంట్ విల్ హ్యావ్ టు పే 2% ఎంతో పే చేయాల్సి ఉంటుంది కంపెనీస్కి. ఇప్పుడు మీరు ఎల్టీఎక్స్ క్లాసెస్కైనా నాకు యూపీఐ ద్వారా చేస్తే నేనే ట్రాన్సాక్షన్ ఫీ కట్టక్కర్లేదు. మీరు నాకు క్రెడిట్ కార్డ్తో పేమెంట్ చేశారనుకోండి, నాకు దాంట్లో 1.5% 2% నేను పే చేయాల్సి ఉంటుంది. సో నాకు ఇన్స్టిట్యూట్కి లాస్ అనమాట. అంటే ప్రతి మర్చెంట్ కూడా కార్డ్ పేమెంట్స్ యాక్సెప్ట్ చేసేటప్పుడు ట్రాన్సాక్షన్ ఛార్జెస్ వాళ్ళకి పే చేయాల్సి ఉంటుంది. అందుకే మీరు కొన్ని షాపుల్లోకి వెళ్తే కార్డు ద్వారా పే చేస్తుంటే 2% ఎక్స్ట్రా అని చెప్తారు, అవునా కదా? మీరు ఫోన్పే గూగుల్ పే అయితే ఛార్జెస్ ఏమి ఉండవు, కార్డ్ అయితే 2% ఎక్స్ట్రా అంటారు. పెద్ద సంస్థల్లో ఆ 2% ఎక్స్ట్రా అని చెప్పి అనరు, ఎందుకంటే ట్రాన్సాక్షన్స్ అవుతాయి కదా, అవ్వనీలే అని చెప్పేసి ఆ 2% వాళ్ళు కట్టుకుంటారు. ఎల్టీఎక్స్ క్లాసెస్లో కూడా మనం ఆ 2% ఎప్పుడు మీ దగ్గర అడగలేదు కార్డు పేమెంట్ చేసినప్పుడు. అండ్ వీఆర్ పేయింగ్ ఇట్ టు ద మర్చెంట్ మాకు అది మైనస్ చేసి రిమైనింగ్ అమౌంట్ మాత్రం మా అకౌంట్లో వేస్తూ ఉంటారనమాట. సిమిలర్గా పీపీఐ ద్వారా చేసినప్పుడు కూడా ఇప్పుడు ఈ యూపీఐని ఉపయోగించి పీపీఐ ద్వారా చేసినప్పుడు కూడా ఈ పరిస్థితి వస్తుందని చెప్పి క్లియర్గా చెప్తున్నారు. అయితే కొంచెం బేసిక్స్లో కూడా వెళ్దాం. అసలు పీపీఐస్ అంటే ఏంటి, ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏంటమ్మా? పీపీఐస్ ఆర్ పేమెంట్ మెథడ్స్ దట్ కెన్ బి యూజ్డ్ టు పర్చేస్ గుడ్స్ అండ్ సర్వీసెస్ అండ్ సెండ్ ఆర్ రిసీవ్ మనీ బై యూజింగ్ ద స్టోర్డ్ వాల్యూ ఇన్ ద వాలెట్. ఇట్ ఈస్ లైక్ ఎ డిజిటల్ వాలెట్. మీరు మొబీక్విక్ వాలెట్ అని, పేటిఎం వాలెట్ అని వినుంటారు. అంటే ముందే మీరు ఆ వ్యాలెట్లోకి మీ బ్యాంక్ అకౌంట్ ద్వారా డబ్బులు, మీ పర్స్లో డబ్బులు ఎలా పెట్టుకుంటారో ఈ డిజిటల్ వ్యాలెట్లో మనీ మెయింటైన్ చేయొచ్చు అనమాట. సపోజ్ యూ హ్యావ్ ఏ పేటిఎం వ్యాలెట్, అందులో మీరు మీ ఐసిఐసిఐ బ్యాంక్ నుంచో మీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచో ఒక 10,000 20,000 వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీరు అందులో ముందు లోడ్ చేసి పెట్టుకోవచ్చు. మీరు ఎప్పుడైతే ముందు లోడ్ చేసి పెట్టేసుకుంటారో ఎక్కడికన్నా వెళ్ళారనుకోండి, దాన్ని మీరు డైరెక్ట్గా వాడేయచ్చు. మళ్ళీ బ్యాంక్కి వెళ్ళి మళ్ళీ బ్యాంక్ ట్రాన్సాక్షన్, బ్యాంక్ పాస్వర్డ్లు ఏమీ పొట్టక్కర్లేదు. ఆ వ్యాలెట్ ద్వారా డైరెక్ట్గా పేమెంట్లు చేయొచ్చు అనమాట. సో యూజర్స్ హ్యావ్ టు ప్రీలోడ్ ద వాలెట్ విత్ డిజైర్డ్ అమౌంట్. ఎంత అంటే అంత అమౌంట్ ముందే లోడ్ చేసుకోవాలి. ఈ అమౌంట్ మీరు ఎలా లోడ్ చేయొచ్చు? క్యాష్ ద్వారా చేయొచ్చు, డెబిట్ కార్డ్ ద్వారా చేయొచ్చు, డెబిట్ టు బ్యాంక్ అకౌంట్ ద్వారా చేయొచ్చు, లేదా క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్స్ ఉపయోగించి కూడా చేయొచ్చు. యూపీఐ ద్వారా చేయొచ్చు, లేదా వేరే ఎనీ అదర్ అప్రూవ్డ్ పేమెంట్ మెథడ్ ద్వారా చేయొచ్చు. సో దాన్ని మీరు ఏ రకంగానైనా మీ బ్యాంక్ అకౌంట్లోంచి దానికి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అయితే పీపీఐస్ ఓన్లీ ఇండియన్ రూపీస్లో మాత్రమే లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇవి ఏ రూపంలో ఉంటాయంటే జనరల్గా స్మార్ట్ కార్డ్స్ రూపంలో కావచ్చు, మొబైల్ వాలెట్ రూపంలో కావచ్చు, వౌచర్స్ రూపంలో కావచ్చు. కొన్నిసార్లు మీకు గిఫ్ట్ కార్డ్స్ అని ఇస్తారు. 1000 రూపీస్ గిఫ్ట్ కార్డు, 2000 రూపీస్ వౌచరు. మరి దానిపైన ఒక కోడ్ ఉంటుంది. మరి ఆ కోడ్ ఏంటి? ఆల్రెడీ లోడ్ అయ్యింది. అది 2000 రూపీస్ వౌచర్ అంటే 2000 రూపీస్ దాంట్లో ఆల్రెడీ లోడ్ అయ్యి ఉన్నాయి. దాన్ని మీరు మర్చెంట్ దగ్గరికి వెళ్ళి రిడీమ్ చేసుకోవచ్చు అని అర్థం. అర్థమవుతున్నాయా? ఓన్లీ వాలెట్ అనేది ఒక ఎగ్జాంపుల్. అలా కాకుండా ఫిజికల్ స్మార్ట్ కార్డ్స్, టోకెన్స్, వౌచర్స్ ఇవన్నీ కూడా మీరు వాడవచ్చు. అమెజాన్ గిఫ్ట్ వౌచర్ అని చూస్తారు, సోడెక్సో క్యాష్ కార్డ్ అని చూస్తారు. వీటన్నిటిలో ఆల్రెడీ మనీ లోడ్ అయి ఉంటుంది. ఇట్లాంటివన్నీ కూడా ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్స్ కింద మనం చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఇంకో పదాన్ని మీరు తెలుసుకోవాలి. ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్ ఇంటరాపరబిలిటీ. ఇంటరాపరబిలిటీ అంటే అర్థమైంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఇక్కడ మీకు పేటిఎం వాలెట్ ఉంది, ఇదొక ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్. అలాగే మొబీక్విక్ వాలెట్ అని ఇంకొకటి ఉంది, సో ఇది కూడా ఎనదర్ ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్. సో దేర్ ఈజ్ ఏ మర్చెంట్ హియర్. సో దిస్ మర్చెంట్ హ్యాస్ టైడ్ అప్ విత్ పేటిఎం వాలెట్. అంటే ఈ మర్చెంట్కి పేటిఎం వాలెట్తో టైఅప్ అయింది. సో పేటిఎం వాలెట్ ద్వారా ఈ మర్చెంట్ దగ్గర నువ్వు పేమెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మొబీక్విక్ వాలెట్ ఉన్న వ్యక్తి ఈ మర్చెంట్ దగ్గరికి వెళ్తే నేను పేమెంట్ చేస్తాను అంటే అవ్వదు. ఎందుకంటే ఆ మర్చెంట్ పేటిఎం వాలెట్తోనే టైఅప్ అయ్యాడు, మొబీక్విక్ వాడితో టైఅప్ అవ్వలేదు. మొబీక్విక్ వాడితో కూడా టైఅప్ అయితే అవుతుంది, లేకపోతే అవ్వదు. అంటే మీరు ఒక వాలెట్తో టైఅప్ అయిన మర్చెంట్ దగ్గర ఇంకో వాలెట్ వాడు పేమెంట్ చేసే పరిస్థితి ఇప్పటి వరకు లేదు. దాన్నే ఇంటరాపరబిలిటీ అంటాం. చూడండి ఇక్కడ, ప్రీవియస్లీ టు యూజ్ పీపీఐ ఎట్ ఎనీ మర్చెంట్ ఇట్ వాజ్ నెససరీ దట్ ద కన్సర్న్డ్ మర్చెంట్ వాజ్ ఎంగేజ్డ్ డైరెక్ట్లీ బై ద స్పెసిఫిక్ పీపీఐ ఇష్యూర్. వాళ్ళతో ఎంగేజ్ అయి ఉండాలి. ఆల్ పీపీఐస్ విత్ విచ్ ద మర్చెంట్ డిడ్ నాట్ హ్యావ్ ఎ డైరెక్ట్ టైఅప్ వుడ్ గెట్ రిజెక్టెడ్. టైఅప్ లేని వాళ్ళని రిజెక్ట్ అయిపోతాయి. ఓకేనా? మన ఇండియాలో ఎక్కువగా వాడేది ఏంటి? మొబైల్ వాలెట్. దీనివల్ల ఏమవుతుందంటే కస్టమర్స్ ఆఫ్ వన్ స్పెసిఫిక్ మొబైల్ వాలెట్ కుడ్ స్పెండ్ మనీ ఇన్ ద వాలెట్ ఓన్లీ ఎట్ స్పెసిఫిక్ మర్చెంట్ లొకేషన్స్ విచ్ వర్ డైరెక్ట్లీ టైడ్ అప్ విత్ ద సేమ్ పీపీఐ వాలెట్ ప్రొవైడర్స్. వాళ్ళతో టైఅప్ అయిన మర్చెంట్ దగ్గర మాత్రమే వాడగలుగుతారు, వేరే దగ్గర వాడలేరు. మీకు ఎగ్జాంపుల్ చెప్పాను, పేటిఎం, మొబిక్విక్ ఉంటే మీరు దాన్ని యాక్సెప్ట్ చేసే వాళ్ళ దగ్గర మాత్రమే మీరు వెళ్ళగలుగుతారు. అందుకని ఆర్బీఐ ఏం చేసిందంటే దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఇట్ హెస్ మ్యాండేటెడ్ ఇంటరాపరబిలిటీ అమాంగ్ డిఫరెంట్ పీపీఐ ఇష్యూర్స్. మీరు ఇంటరాపరబిలిటీని తీసుకురండి. అంటే మొబిక్విక్ వాలెట్ ఉన్నవాడు
మనకి ఎవరు వాళ్ళు పేటిఎంతో టైఅప్ అయిన వాడి దగ్గర పే చేయగలగాలి, పేటిఎం వాడు మొబిక్విక్తో టైఅప్ అయిన వాడి దగ్గర చేయగలగాలి. అంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఏ వాలెట్ అయినా ఉపయోగించేలాగా పరిస్థితి తీసుకురండి అని చెప్పి ఆర్బీఐ మ్యాండేట్ చేసింది. తర్వాత ఈ పీపీఐ ఇష్యూవర్స్ అందరూ ఏం చేశారంటే ఎన్పిసిఏతో టైఅప్ అయ్యారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చూడండి, దాంతో టైఅప్ అయ్యి ఇంటరాపరబుల్ రూపే పీపీఐ కార్డ్స్ని ఇష్యూ చేశారు. రూపే పీపీఐ కార్డు ఇది ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇంటరాపరబుల్ వాలెట్స్ ఆన్ యూపీఐ ట్రయల్స్, ఇదేంటంటే మీకు మొబిక్విక్ని యూపీఐతో లింక్ చేసే అవకాశాన్ని తీసుకొచ్చారు. ఎన్పిసిఐ వాళ్ళతో మాట్లాడుకొని ఆ టెక్నాలజీని తెచ్చుకున్నారు. మొబిక్విక్ కూడా ఇప్పుడు మీకు యూపీఐతో లింకప్ అయిపోతుంది. అలాగే పేటిఎం వాలెట్ కూడా యూపీఐతో లింకప్ అవుతుంది. అంటే మీరు యూపీఐ ద్వారా పేమెంట్ చేసినప్పుడు జనరల్గా మీకు ఏమవుతుంది, యూపీఐతో లింక్ అయిన మీ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతాయి. యూపీఐ ద్వారా పేమెంట్ చేస్తారంటే అర్థం ఏంటమ్మా, మీరు ఫోన్పే గూగుల్ పే చేశారంటే ఫోన్పేలో డబ్బులు ఉన్నాయా? కాదు కదా. ఫోన్పేతో లింక్ అయిన మీ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతున్నాయి. అలా ఫోన్పేతో మీ బ్యాంక్ అకౌంట్ కాకుండా ఫోన్పేతో ఈ వాలెట్ లింక్ అవుతుంది, లేదా గూగుల్ పేతో ఈ వాలెట్ లింక్ అవుతుంది. అలా లింక్ చేసి యూపీఐని ఉపయోగించుకొని, ఆ ఫోన్పే గూగుల్ పే ఎగ్జాంపుల్కి చెప్పాను యూపీఐ బదులు, ఆ యూపీఐని ఉపయోగించుకొని పేమెంట్ చేసే ఫెసిలిటీ తీసుకొచ్చారు. సో ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాలెట్స్ కెన్ నౌ బీ లింక్ టు యూపీఐ, దస్ క్రియేటింగ్ ఇంటరాపరబుల్ వాలెట్స్ ఆన్ ద యూపీఐ రేస్. యూపీఐతో మీరు ఎప్పుడైతే లింకప్ అయిపోతారో మీరు ఎప్పుడైనా స్కాన్ అండ్ పే చేసుకోవచ్చు. ఎక్కడికన్నా వెళ్ళి యూపీఐ కోడ్ కనిపిస్తే మీరు స్కాన్ చేసి పేమెంట్ చేసేసుకోవచ్చు. అర్థమైందా? దిస్ ఈజ్ ది స్టోరీ. ఇంటరాపరబిలిటీ అంటే కథ అది. యూపీఐతో ఈ పేమెంట్ వ్యాలెట్స్, ఈ పీపీఐస్ లింకప్ అయ్యాయి. అయితే ఈ ఇంటరాపరబిలిటీ ఎలా పనిచేస్తుంది? ఆఫ్టర్ లింకింగ్ వన్స్ పీపీఐ వ్యాలెట్ టు యూపీఐతో లింకప్ చేసిన తర్వాత కస్టమర్స్ కెన్ ట్రాన్సాక్ట్ యూజింగ్ స్కాన్ అండ్ పే అండ్ ఆల్ యూపీఐ ఇంటరాపరబుల్ క్యూఆర్ కోడ్స్ దగ్గర మీరు చేసేసుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే ద యూజ్ ఆఫ్ పీపీఐ వాలెట్స్ ఎట్ ఆల్ మర్చెంట్ లొకేషన్స్, అన్ని మర్చెంట్ లొకేషన్స్లోనూ అన్ని పీపీఐ వాలెట్స్ని ఉపయోగించే అవకాశం కలుగుతుంది. యూజర్ కెన్ ఆల్సో సెండ్ ఆర్ రిసీవ్ మనీ టు ఎనీ అదర్ వాలెట్ యూజర్, వేరే వాలెట్ యూజర్కి డబ్బులు పంపించాలన్నా పంపించవచ్చు. అలాగే ఏ మర్చెంట్ విత్ ఎనీ యూపీఐ క్యూఆర్ కోడ్ కెన్ నౌ యాక్సెప్ట్ పేమెంట్స్ ఫ్రమ్ ఎనీ పీపీఐ ఇష్యూవర్ ఆర్ మొబైల్ వ్యాలెట్. ఏ మర్చెంట్ అని, ఏ రిటైల్ షాప్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు పేమెంట్స్ ఇప్పుడు యాక్సెప్ట్ చేయొచ్చు ఫ్రమ్ ఎనీ పీపీఐ ఇష్యూవర్ ఆర్ మొబైల్ వ్యాలెట్. వాళ్ళ దగ్గర వాళ్ళు పేమెంట్స్ యాక్సెప్ట్ చేయవచ్చు. సో పీపీఐ ఆన్ యూపీఐ విల్ స్పీడ్ అప్ ద గ్రోత్ ఆఫ్ మర్చెంట్ ట్రాన్సాక్షన్ ఇన్ రూరల్ ఏరియాస్. దీనివల్ల ఏమవుతుంది, రూరల్ ఏరియాస్లో మర్చెంట్ ట్రాన్సాక్షన్స్ పెరుగుతాయి, డిజిటల్ ఫినాన్షియల్ ఇంక్లూజన్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. సరే, ఇదంతా బాగానే ఉంది. వాట్ అబౌట్ ద ఛార్జెస్? మరి రీసెంట్ నోటిఫికేషన్ ఏంటంటే ఛార్జెస్ పడతాయి, ఏవో ఛార్జెస్ పడతాయని చెప్పారు. మరి దానికి అదేంటి చూడండి. డూ మర్చెంట్స్ హ్యావ్ టు పే ఫర్ యాక్సెప్టింగ్ వాలెట్ ట్రాన్సాక్షన్ ఆన్ యూపీఐ? ఈ పీపీఐ వాలెట్ ద్వారా ఎవరైనా యూపీఐని ఉపయోగించి పేమెంట్ చేస్తే మర్చెంట్స్ పేమెంట్లు చేయాలా అనేది క్వశ్చన్. అయితే మీరు అడగాలి, ఇక్కడ విషయం ఏంటంటే పీపీఐ ఎనేబుల్డ్ మర్చెంట్స్ వర్ ఆల్రెడీ పేయింగ్ ఛార్జెస్ టు పీపీఐ ఇష్యూవర్ ఫర్ యాక్సెప్టెన్స్ ఆఫ్ మొబైల్ వ్యాలెట్స్. ఈ మొబైల్ వ్యాలెట్ని యాక్సెప్ట్ చేసినందుకు, వాళ్ళు ప్రీపెయిడ్ కార్డ్స్ కానీ మొబైల్ వ్యాలెట్స్ యూజ్ చేస్తున్నందుకు ఈ మర్చెంట్స్ ఆల్రెడీ పేమెంట్లు చేస్తున్నారు. ఇదేంటి కొత్త కాదు. ఇప్పుడు మీరు ఒక గిఫ్ట్ వౌచరో లేకపోతే ఏదో ఉపయోగించి ఒక షాప్కి వెళ్ళి రిడీమ్ చేసుకున్నావు అంటే ఆ షాప్ వాడు ఆ గిఫ్ట్ వౌచర్ ఇష్యూ చేసిన కంపెనీకి పేమెంట్ చేస్తున్నాడు. ఎంత? ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఆల్రెడీ పేమెంట్ చేస్తారు. ఇది కొత్త విషయం ఏమీ కాదు. ఇప్పుడు ఏమవుతున్నాయంటే ఛార్జెస్ ఆర్ అలైన్డ్ ఎట్ ఎ నెట్వర్క్ లెవెల్ విత్ సమ్ స్టాండర్డైజేషన్. ఇప్పుడు యూపీఐతో లింకప్ అయ్యాయి చూడండి. ఇప్పుడు హవెవర్ ఈచ్ మర్చెంట్ కెన్ వర్క్ విత్ దేర్ ప్రిఫర్డ్ ఎక్వైరింగ్. ఇది పక్కన పెట్టండి, ఇది చూడండి లాస్ట్గా. నౌ ఫర్ యూజింగ్ ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ సచ్ యాజ్ గిఫ్ట్ కార్డ్స్ కావచ్చు, వాలెట్స్ కావచ్చు, మీరు యూపీఐ ట్రాన్సాక్షన్స్కి ఉపయోగించాలంటే దేర్ ఈజ్ ఎ ఛార్జ్ ఆఫ్ అప్ టు 1.1% లెవీడ్ ఫ్రమ్ April 1, 2023. April 1, 2023 నుంచి 1.1% వరకు ఛార్జెస్ పడతాయి. సో మర్చెంట్ ఆ రెస్పెక్టివ్ ఇష్యూవర్తో మాట్లాడుకోవచ్చు, బేరాలు ఆడుకోవచ్చు, కానీ ఛార్జెస్ అయితే పడతాయి April 1, 2023 నుంచి. అయితే ఈ ఛార్జెస్ ఎప్పుడు అప్లికబుల్? ఇఫ్ ద ట్రాన్సాక్షన్ ఈజ్ మోర్ దాన్ 2000, 2000 రూపాయల పైన ఉన్న ట్రాన్సాక్షన్స్కి మాత్రం ఇది అప్లై అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు ఆర్ ఏ మర్చెంట్ అండ్ యు ఆర్ యాక్సెప్టింగ్ యూపీఐ పేమెంట్స్ ఫ్రమ్ కస్టమర్స్ బ్యాంక్ అకౌంట్, నో ఛార్జెస్. డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్ ద్వారా మనం చేస్తే నో ఛార్జెస్. ఫోన్పే ద్వారా, గూగుల్ పే ద్వారా బ్యాంక్ అకౌంట్తో లింకప్ చేసుకుంటే నో ఛార్జెస్. కానీ యూపీఐని ఉపయోగించి
పీపీఐ వాలెట్ ద్వారా పేమెంట్ చేస్తే 2,000 రూపాయల పైన ట్రాన్సాక్షన్ ఛార్జ్ ఉంటే అప్పుడు మాత్రం ఛార్జెస్ పడతాయి. ఛార్జెస్ ఆర్ అప్లికబుల్ ఇఫ్ యూ హ్యావ్ యాక్సెప్టెడ్ ఆర్ కన్సెంటెడ్ ఫర్ ద ట్రాన్సాక్షన్స్ మేడ్ యూజింగ్ పీపీఐ వాలెట్. పీపీఐ వాలెట్ ద్వారా వచ్చిన ట్రాన్సాక్షన్స్ని మీరు యాక్సెప్ట్ చేస్తే అప్పుడు ట్రాన్సాక్షన్ ఛార్జెస్ పడతాయి అని చెబుతున్నారు. అయితే క్వశ్చన్, కన్జ్యూమర్స్ ఏమైనా పే చేయాలా? పీపీఐ వాలెట్ ద్వారా పేమెంట్ చేసినప్పుడు ఇప్పుడు మనం ఏం చెప్తున్నామంటే వాళ్ళు ఎవరు పే చేయాలంటే మన మర్చెంట్ పే చేయాలని చెప్తున్నాం. మరి కన్జ్యూమర్ ఏమైనా చేయాలంటే ఆన్సర్ ఏంటి? టెక్నికల్లీ ద ఆన్సర్ ఈజ్ నో. కన్జ్యూమర్ పే చేయాల్సిన అవసరం లేదు అఫీషియల్గా. కాకపోతే మర్చెంట్స్ ఏం చేస్తారంటే దే మే పాస్ ఆన్ ద అడిషనల్ బర్డెన్ టు కస్టమర్స్ బై వే ఆఫ్ ప్రైస్ ఇంక్రీజ్ ఆర్ సమ్ అదర్ మీన్స్. ఈ మర్చెంట్స్ ఏం చేస్తారంటే మాకు పీపీఐ ద్వారా చేస్తే 2% ఎక్స్ట్రా అని ప్రైస్ పెంచేస్తారు. ప్రైస్ పెంచేసి బర్డెన్ పాస్ ఆన్ చేయవచ్చు. ఇది ఆల్రెడీ జరుగుతుంది. ఇప్పుడు కూడా మీరు ఎక్కడైనా క్రెడిట్ కార్డ్తో పేమెంట్ చేస్తారన్నారు అనుకోండి, 2% ఎక్స్ట్రా అని చిన్న షాపుల్లో అంటారు. పెద్ద షాపుల్లో యాక్సెప్ట్ ఏమనరు, తీసేసుకుంటారు. కానీ చిన్న షాపుల్లో 2% ఎక్స్ట్రా అని అనడం మనం చూస్తూ ఉంటాం. అలాగే ఇప్పుడు పీపీఐ ద్వారా యూపీఐని ఉపయోగించి పేమెంట్ చేస్తే ఎలాంటి సిచ్యువేషన్ రావచ్చు, వాళ్ళ బర్డెన్ని పాస్ ఆన్ చేయవచ్చు అని ఆర్టికల్ మనకి చెప్తుంది. సో ఇదమ్మా, ఐ హోప్ దెర్ ఈజ్ నో కన్ఫ్యూజన్ నౌ. ఓకేనా? బ్యాంక్ అకౌంట్ ద్వారా చేసే ఏ యూపీఐ ట్రాన్సాక్షన్కి ఛార్జెస్ లేవు, పర్సన్ టు పర్సన్కి ఛార్జెస్ లేవు. పర్సన్ టు మర్చెంట్ చేసినప్పుడు, అది కూడా పీపీఐని ఉపయోగించి చేసినప్పుడు మాత్రమే ఛార్జెస్ ఉంటాయి. ఎంత అనేది వాళ్ళు మాట్లాడుకుంటారు. బట్ దేర్ విల్ బి ఛార్జెస్ ఎవరు భరించాలంటే మర్చెంట్ భరించాలి. కానీ మర్చెంట్ మనకి పాస్ ఆన్ చేయవచ్చు. దిస్ ఈజ్ ది స్టోరీ ఆఫ్ ది ఆర్టికల్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్. సో నా దగ్గర ఎకానమీ క్లాసెస్ మీరు నేర్చుకొని ఎకానమీలో తోప్ తురుమ్స్ అవ్వాలి అని డిసైడ్ అయితే యూ కెన్ జాయిన్ ఎనీ ఆఫ్ దీస్ కోర్సెస్. ఇండియన్ ఎకానమీ ఫర్ యూపీఎస్సీ లైవ్ అండ్ రికార్డెడ్ కోర్సు 7,500కి ఇవాళే స్టార్ట్ అవుతున్నాయి ఫ్రెష్ క్లాసెస్. రికార్డెడ్లో సేమ్ క్లాసెస్ రికార్డెడ్లో తీసుకోవచ్చు, అంటే మీకు లైవ్ యాక్సెస్ ఉండదు. అలా అయితే 5,000 రూపీస్. ఆర్బీఐ గ్రేడ్ బి ఫేజ్ 2 5,000. గ్రూప్ 2కి కూడా ఇండియన్ ఎకానమీ 3,000 రూపీస్కి అందిస్తున్నాం. సర్వే క్లాసెస్ 999 రూపీస్కి. మీకు నచ్చినది మీరు జాయిన్ అవ్వచ్చు. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి లేదా వెబ్సైట్లో డైరెక్ట్గా పర్చేస్ చేయవచ్చు. డూ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. టేక్ కేర్. బాయ్.